వెల్కమ్ టు ఐ న్యూస్. చంద్రుడిపై మానవ ఉనికిని విస్తరించే దిశగా అమెరికా కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు నాసా కీలక ఆహ్వానం ఇచ్చినట్లు సమాచారం. నాసా ప్రతిపాదిస్తున్న మూన్ బేస్ కార్యక్రమంలో భాగస్వామిగా చేరాలని ఇస్రోను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. బెంగళూరులో జరిగిన భారత్ అమెరికా పౌర అంతరిక్ష సంయుక్త వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. చంద్రుడిపై భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే స్థావరంలో భారత్ కూడా భాగస్వామి అయితే ఇది భారత అంతరిక్ష రంగానికి మరో కీలక మైలురాయిగా మారే అవకాశం ఉంది. అసలు నాసా మూన్ బేస్ కార్యక్రమం ఏంటి? ఇస్రోకు ఇందులో ఎలాంటి పాత్ర ఉండొచ్చు? భారత్కు ఈ భాగస్వామ్యం ఎందుకు కీలకం? ఇప్పుడు చూద్దాం. చంద్రుడిపై ఒకసారి వెళ్లి తిరిగి రావడం కాకుండా అక్కడ ఎక్కువ కాలం పరిశోధనలు నిర్వహించే స్థాయికి అంతరిక్ష పరిశోధనను తీసుకెళ్లాలన్నది ఇప్పుడు అమెరికా లక్ష్యం. అందులో భాగంగానే నాసా మూన్ బేస్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. చంద్రుడిపై వ్యోమగాములు ఎక్కువ కాలం ఉండేందుకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. రోవర్లు, ల్యాండర్లు, విద్యుత్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, శాస్త్రీయ పరికరాలు ఇలా అనేక సాంకేతిక వ్యవస్థలను చంద్రుడిపై ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం కార్యక్రమంలో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో శాశ్వతంగా నీడలో ఉండే కొన్ని ప్రాంతాల్లో నీటి మంచు ఉండే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే కాకుండా ఆక్సిజన్ తయారీకి, రాకెట్ ఇంధనానికి అవసరమైన హైడ్రోజన్, ఆక్సిజన్ ఉత్పత్తికి ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. అందుకే చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని భవిష్యత్తు మానవ చంద్ర పరిశోధనలకు అత్యంత కీలకమైన ప్రాంతంగా చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్రోకు నాసా ఆహ్వానం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రుడిపై పరిశోధనలో భారత్ ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించింది. చంద్రయాన్-1 ద్వారా చంద్రుడిపై నీటి ఆనవాళ్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించిన ఇస్రో చంద్రయాన్-2 ద్వారా ఎదురైన సవాళ్ల తర్వాత చంద్రయాన్-3తో అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీప ప్రాంతంలో విజయవంతంగా దిగడంతో ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ ప్రత్యేక గుర్తింపు పొందింది. అదే అనుభవాన్ని ఇప్పుడు అమెరికా భవిష్యత్తు చంద్ర పరిశోధన కార్యక్రమంతో అనుసంధానించే అవకాశం ఏర్పడుతోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, నాసా ఇస్రోను మూన్ బేస్ కార్యక్రమంలో భాగస్వామిగా చేరాలని ఆహ్వానించినట్లు సమాచారం. కానీ ఇస్రోకు ఎలాంటి నిర్దిష్ట ప్రాజెక్ట్ లేదా బాధ్యత అప్పగించారనే దానిపై పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. చంద్రుడిపై ఇస్రోకు నిర్దిష్ట నిర్మాణ బాధ్యతలు ఖరారయ్యాయని చెప్పడం ప్రస్తుతానికి తొందరపాటే అవుతుంది. భారత్ అమెరికా అంతరిక్ష సహకారం మాత్రం ఇప్పటికే చాలా ముందుకు వెళ్ళింది. రెండు దేశాలు కలిసి నిసార్ అనే భూపరిశీలన ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి. భూమిపై జరిగే మార్పులను పరిశీలించడంలో ఈ ఉపగ్రహం కీలకంగా పనిచేస్తోంది. భూకంపాలు, కొండచర్యలు, మంచు పొరలు, అడవులు, వ్యవసాయ భూములు వంటి అనేక అంశాలను నిసార్ ద్వారా అధ్యయనం చేయవచ్చు. చంద్రుడి విషయంలోనూ భారత్ అమెరికా సహకారం కొనసాగుతోంది. ఇస్రో, జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా కలిసి చేపడుతున్న లూపెక్స్ మిషన్లో నాసా కూడా కీలకమైన శాస్త్రీయ పరికరాన్ని అందిస్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో నీటి మంచును గుర్తించడం, చంద్రుడి ఉపరితల వనరులను పరిశీలించడం ఈ మిషన్లో ప్రధాన లక్ష్యాలుగా తెలుస్తోంది. దీంతో చంద్రుడిపై భవిష్యత్తు మానవ కార్యకలాపాలకు అవసరమైన సమాచారాన్ని సేకరించడంలో భారత్, అమెరికా కలిసి పనిచేస్తున్నాయి. ఇక ఈ భాగస్వామ్యంలో మరో ముఖ్యమైన అంశం ఆర్టిమస్ ఒప్పందాలు. చంద్రుడు, అంగారక గ్రహం వంటి ప్రాంతాల్లో శాంతియుత అంతరిక్ష పరిశోధన, శాస్త్రీయ సమాచార భాగస్వామ్యం, సురక్షితమైన అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన అంతర్జాతీయ సూత్రాలను ఈ ఒప్పందాలు ప్రోత్సహిస్తాయి. భారత్ ఇప్పటికే ఆర్టిమస్ ఒప్పందాల్లో భాగస్వామిగా ఉంది. ఇప్పుడు మూన్ బేస్ కార్యక్రమంలో ఇస్రోకు ఆహ్వానం రావడంతో ఆర్టిమిస్ భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యం ఏర్పడుతోంది. చంద్రుడిపై దీర్ఘకాలికంగా పనిచేయాలంటే కేవలం రాకెట్ లేదా ల్యాండర్ ఉంటే సరిపోదు. అక్కడ విద్యుత్ ఎలా అందించాలి, వ్యోమగాములకు జీవనాధార వ్యవస్థలు ఎలా ఏర్పాటు చేయాలి, భూమితో నిరంతర కమ్యూనికేషన్ ఎలా కొనసాగించాలి, చంద్రుడి ఉపరితలంపై రోవర్లను ఎలా నడపాలి, అక్కడ లభించే వనరులను ఎలా ఉపయోగించుకోవాలి, ఇలాంటి అనేక సవాళ్లకు పరిష్కారాలు అవసరం. ఈ రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యంతో పనిచేయడం వల్ల ఇస్రోకు కూడా కొత్త సాంకేతిక అనుభవం లభించే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో భారత మానవ అంతరిక్ష కార్యక్రమానికి కూడా ఉపయోగపడవచ్చు. ప్రస్తుతం భారత్ గగనయాన్ ద్వారా మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో భారతీయ వ్యోమగాములను మరింత దూరంలోని అంతరిక్ష ప్రాంతాలకు పంపే లక్ష్యాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో చంద్రుడిపై దీర్ఘకాలిక మిషన్లలో భాగస్వామ్యం ద్వారా పొందే అనుభవం భారత అంతరిక్ష కార్యక్రమానికి ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది.
మరోవైపు చంద్రుడిపై అమెరికాతో పాటు చైనా కూడా తన ప్రణాళికలను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. చైనా అంతర్జాతీయ చంద్ర పరిశోధనా కేంద్రం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా ఆర్టెమిస్ కార్యక్రమం, చైనా చంద్ర పరిశోధనా కేంద్రం, ఈ రెండు ప్రణాళికలు భవిష్యత్తులో చంద్రుడిపై అంతర్జాతీయ సహకారం, పరిశోధనలకు కొత్త దశను తీసుకురావచ్చు. అయితే భారత్ అమెరికా అంతరిక్ష భాగస్వామ్యాన్ని కేవలం చైనాకు వ్యతిరేకమైన అంతరిక్ష కూటమిగా చూడటం సరైంది కాదు. ప్రధానంగా శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక సహకారం, శాంతియుత అంతరిక్ష అన్వేషణే ఈ భాగస్వామ్యానికి ఆధారం. అదే సమయంలో ప్రపంచంలోని అగ్ర అంతరిక్ష సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం భారత అంతరిక్ష రంగానికి అంతర్జాతీయంగా మరింత ప్రాధాన్యం తీసుకురావచ్చు. చంద్రుడిపై మానవ ఉనికిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఇక భవిష్యత్తు కల మాత్రమే కాదు, ఇప్పటికే అనేక దేశాలు అందుకు అవసరమైన సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నాయి. చంద్రుడిపై నీటి వనరులను గుర్తించడం నుంచి అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయడం వరకు, రోవర్లను నడపడం నుంచి వ్యోమగాములు నివసించే వ్యవస్థలను ఏర్పాటు చేయడం వరకు ప్రతి దశలో భారీ సాంకేతిక సవాళ్లు ఉన్నాయి. ఈ ప్రయాణంలో ఇస్రోకు నాసా భాగస్వామ్యం ఆహ్వానం లభించడం భారత్కు కీలక అవకాశం కావచ్చు. చంద్రయాన్ 3తో చంద్రుడిపై తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించిన భారత్ ఇప్పుడు భవిష్యత్తు చంద్ర పరిశోధనల్లో భాగస్వామిగా మారే దిశగా మరో అడుగు వేస్తోంది. మొత్తంగా చూస్తే చంద్రుడిపై భారత్ పాత్ర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. నాసా మూన్ బేస్ కార్యక్రమంలో ఇస్రోను భాగస్వామిగా చేరాలని ఆహ్వానించినట్లు వచ్చిన సమాచారం భారత్ అమెరికా అంతరిక్ష సంబంధాలకు కొత్త దిశను చూపిస్తోంది.